వలన ఆ దయను అనేకులు చూడగలగాలి. దేవుని దయ ఉంటే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ప్రతి విధమైన కీడు నుండి, హాని నుండి, అపాయం నుండి, సాతాను నుండి, వాని యొక్క తంత్రాల నుండి మనం విడిపించబడతాం. ఎదుటివారు మన గురించి నిజంగా ఈ వ్యక్తి దేవుని దయతో కప్పబడ్డాడు, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ ధైర్యంగా ప్రతి పరిస్థితిని గెలిచి నిలబడుతున్నాడంటే ఈ వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని దయ తోడుగా ఉంది అని ఎదుటివారు చెప్పగలిగాలి. దేవునికి స్తోత్రం కలగాలి. అయితే పిల్లరా, మనం నీతిని అనుసరించే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన దయతో మనల్ని కప్పుతాడు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసిస్తారు. దేవునికి స్తోత్రం. ఆయనను మనం ప్రేమించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆయనను ప్రేమించడం అంటే పిల్లరా, ఆయన వాక్యాన్ని మనం అనుసరించే వారంగా మనం ఉండాలి. ఏ వ్యక్తి ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని అనుసరించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే మనం అబద్ధికులమే.